శివాయ గురువే నమః. జ్ఞానక్షముడు ప్రేక్షకులందరికీ కూడా స్వాగతం. ఇప్పుడు మీ యొక్క ప్రేమ చెదిరిపోయినా, లేకపోతే మనస్పర్ధలు వచ్చినా, లేకపోతే గొడవలు వచ్చినా, ఈ యొక్క కారణాల చేతన చెప్పుడు మాటలు వినో, లేకపోతే మూడో వ్యక్తుల వలనో మీరు కనుక విడిపోయినట్లయితే, ఈ యొక్క మనస్పర్ధలు, గొడవలు ఇవన్నీ కూడా తొలగించి మళ్ళీ కూడా ఆ యొక్క భగవంతుడు అంటే సాక్షాత్తు ఆ యొక్క శ్రీకృష్ణుడి యొక్క అనుగ్రహం ద్వారా మళ్ళీ మీరు కలిసేటువంటి అవకాశం అయితే ఉంటుంది. ఇప్పుడు నేను మీకు చెప్పబోతున్నటువంటి ఈ యొక్క మంత్ర సాధన ప్రక్రియ చేయటం వలన అయితే ఇది 21 రోజుల పాటు మీరు చేసుకోవటానికి మీరు నిర్ణయించుకోవాలి. ఈ యొక్క 21 రోజుల పాటు కూడా ప్రతిరోజు కూడా ఉదయం ఒకవేళ మీరు చేసుకోగలిగితే ఉదయం 6 నుంచి 7 మధ్యలో చేసుకోవాలి. ఉదయం కానటువంటి వాళ్ళు సాయంత్రం మొదలు పెట్టారనుకోండి, సాయంత్రం 7 నుంచి 8 మధ్యలో చేసుకోవాలి. మీరు ఏ పూట అయితే మొదలు పెడతారో మిగతా 21 రోజులు కూడా అదే ఒక్క సమయంలోనే చేసుకోవాల్సి ఉంటుంది. మధ్యలో ఆటంకాలు, ఇబ్బందులు ఏవైనా కూడా ఎదురైతే గనక అది వ్యర్థంగా పోతుంది. మళ్ళీ మొదటి నుంచి లెక్క పెట్టుకుని మొదటి నుంచి మీరు చేసుకోవాల్సి వస్తుంది. 21 రోజుల్లో ఒక్క రోజు కూడా ఎట్టి కారణం చేతన ఎట్టి పరిస్థితుల్లోని కూడా వదిలిపెట్టడానికి కానీ, ఆటంకం రావటానికి కానీ, వదిలేయటానికి కానీ కుదరదు. మగవాళ్ళైనా సరే, ఆడవాళ్ళైనా సరే, ఎవరైనా సరే వరుసగా 21 రోజులైతే చేయగలగాలన్నమాట. ఇది ఇప్పుడు నేను మీకు చెప్పబోతున్నటువంటి ఆ యొక్క మంత్ర సాధనకి మీరు జపం కోసం జపమాల, తులసిమాల ఏదైనా వాడుకోవచ్చు, లేకపోతే స్ఫటికమాల ఏదైనా వాడుకోవచ్చు. ఒకవేళ జపమాల లేకపోతే వేళ్లతో లెక్క పెట్టుకునైనా సరే చేసుకోవచ్చు. అయితే ఏ రోజు మొదలు పెడితే మంచిది? ఏదైనా సరే ఒక శనివారం నాడు మీరు మొదలు పెడితే మంచిది. అయితే ఇప్పుడు ఉదయం పూటైనా సాయంత్రమైనా మీరు ఎప్పుడైతే నిర్ణయించుకుంటారో చక్కగా స్నానం ఆచరించి మీ యొక్క పూజా మందిరంలో లేకపోతే ఏకాంతంగా ఉండేటువంటి మీ యొక్క గదిలోకి వెళ్ళి చక్కగా కూర్చోవడానికి ఏదైనా కూడా ఒక ఆసనం వేసుకోండి. అంటే కటిక నేల మీదన కూర్చోకుండా ఒక దుప్పటి ఉంటే దుప్పటి, లేకపోతే ఆసనము, లేకపోతే మ్యాటు, లేకపోతే పూజకి సంబంధించినటువంటి పీట ఏది ఉంటే అది వేసుకొని కూర్చోండి. కూర్చున్న తర్వాత మీ యొక్క పూజా మందిరంలో కావచ్చు, లేకపోతే ఏకాంతంగా ఉన్నటువంటి గదిలో కావచ్చు, ఎదురుకుండానైతే మీరు మళ్ళీ ఇంకొక పీట కానీ ఏవైనా కూడా ఏర్పరచుకొని చక్కగా శ్రీకృష్ణుడి యొక్క ఫోటో కానీ పటం కానీ ఎదురుకుండా మీరు పెట్టుకోవాల్సి ఉంటుంది. నించో పెట్టుకోవాలన్నమాట. పడుకో పెట్టేటువంటి విధంగా కాదు, ఈ విధంగా నించో పెట్టుకునేటువంటి విధంగా ఆ యొక్క ఫోటో కానీ పటం కానీ మీరు సెట్ చేసుకోవాలన్నమాట. పూజా మందిరంలో అవ్వచ్చు, ఏకాంతంగా గదిలో అవ్వచ్చు. అయితే ముఖ్యంగా ఈ యొక్క శ్రీకృష్ణుడి యొక్క పటం పెట్టుకునేటువంటి ఈ యొక్క ప్రాసెస్లో రాధాకృష్ణులు ఉండేటువంటి పటం కానీ ఫోటో కానీ మీరు ఎంచుకున్నట్లయితే కనుక మరీ మంచిది. ఈ విధంగా రాధాకృష్ణుల యొక్క ఫోటో కానీ పటం కానీ పెట్టుకుని ఇప్పుడు ఒక మట్టి ప్రమిదిలో ఆవు నేతితో చక్కగా దీపం అనేటువంటిది వెలిగించి ఆ యొక్క పటం దగ్గర పెట్టండి. ఈ విధంగా ఆవు నేతితో దీపం వెలిగించిన తర్వాత ఒక తెల్లటి పుష్పాలు, ఒక 2 పువ్వులు శ్రీకృష్ణుడి యొక్క దగ్గర వెయ్యండి. ఆ యొక్క పటం దగ్గర అంటే నందివర్ధనం కావచ్చు, మల్లె పువ్వులు కావచ్చు, జాజి పువ్వులు కావచ్చు, ఈ విధంగా తెలుపు రంగు కలిగినటువంటి పువ్వులు ఒక 2 పుష్పాలు శ్రీకృష్ణుడి దగ్గర వెయ్యండి. ఈ విధంగా వేసిన తర్వాత అప్పుడు ఆ యొక్క శ్రీకృష్ణుడికి నమస్కారం చేసుకుని, ఓ కృష్ణ, మా యొక్క ప్రేమలోని ఇటువంటి గొడవలు, మనస్పర్ధలు, చికాకులు ఇవన్నీ కూడా తొలగించు. దయచేసి మళ్ళీ కూడా మా ఇద్దరిని కూడా కలుపు స్వామి. దానికోసం ఈ యొక్క సాధన అనేటువంటిది చేసుకుంటున్నాను, నన్ను అనుగ్రహించు అని చెప్పి నమస్కారం చేసుకుని, ఏ వ్యక్తి కోసం అయితే మీరు ఈ యొక్కది చెయ్యాలని అనుకుంటున్నారో, ఏ వ్యక్తితోనైతే మీకు మనస్పర్ధలు, గొడవలు అన్నీ కూడా తొలగిపోయి వాళ్ళంతటి వాళ్ళే మళ్ళీ కూడా మీ పట్ల ప్రేమ, ఇష్టము, అభిమానం ఇవన్నీ కూడా వాళ్ళకి ఏర్పడాలి, మీ దగ్గరికి రావాలని మీరు కోరుకుంటున్నారో ఆ యొక్క వ్యక్తిని చక్కగా తలుచుకుని మీతో నవ్వుతూ మాట్లాడుతున్నట్టు, మిమ్మల్ని చూసి నవ్వుతున్నట్టుగా ఒక మారు ఊహించుకుని మంత్రజపం అనేటువంటిది మొదలు పెట్టండి. ఎన్నిసార్లు చెయ్యాలి మంత్రజపం? కేవలం ఒక 108 సార్లు చెయ్యాలి అంతే. ఒక 108 సార్లు పూర్తయిపోయిన తర్వాత మళ్ళీ శ్రీకృష్ణుడికి చక్కగా నమస్కారం చేసుకుని మళ్ళీ కూడా ఇదే కోరిక చెప్పుకోండి. ఓ కృష్ణ, ఫలానా యొక్క వ్యక్తి మనస్పర్ధలు, గొడవలు, చికాకులు లేకపోతే కారణం ఏదైనా సరే అవ్వచ్చు, అది అన్నీ కూడా తొలగిపోయి మళ్ళీ కూడా ప్రేమ, ఇష్టం, అభిమానం నా పట్ల కలిగేటట్టు చూడు. నా పట్ల అనుగ్రహం అనేటువంటిది కలిగించు. నా పట్ల మళ్ళీ కూడా మా యొక్క ప్రేమని కలుపు, మళ్ళీ తనతో నన్ను కలుపు అని చెప్పి నమస్కారం చేసుకోండి. అయితే నా యొక్క ప్రేమలో నిజాయితీ ఉంటే, మీ యొక్క ప్రేమలో నిజాయితీ ఉంటే, నిజం అనేది ఉంటే స్వయంగా ఆ యొక్క శ్రీకృష్ణుడు మళ్ళీ ఆయన యొక్క మహిమ ద్వారా మీ ఇద్దరిని ఈ యొక్క మంత్ర సాధన యొక్క శక్తి నుంచి ఆవిర్భవించినటువంటి ఒక శక్తి అనేటువంటి దాని వలన మళ్ళీ కూడా స్వామివారు మిమ్మల్ని కలపడం అనేటువంటిది జరుగుతుంది. ఎలాంటివి జరుగుతాయి అని అంటే కనుక ఇది గతంలో కొంతమంది చేస్తే
చేస్తే వాళ్ళకి ఫలితాలు అనేటువంటివి కూడా వచ్చాయి, వాళ్ళకి ఫలితాలు అనేటువంటివి కూడా జరిగాయి అన్నమాట. ఫోన్ కాల్స్ మళ్ళీ బ్లాక్ అయిపోయినటువంటి మళ్ళీ అన్బ్లాక్ చేయటము, అవతల వ్యక్తి మళ్ళీ మీకు ఫోన్ కాల్ కాంటాక్ట్ చేయటము, దాని తర్వాత మళ్ళీ మీ పట్ల ఇష్టం అనేటువంటి చూపించడము, మళ్ళీ మీతో ప్రేమగా మాట్లాడటము, మళ్ళీ కూడా తిరిగి ఇద్దరు కూడా కలవటము, ప్రేమ అనేటువంటిది మళ్ళీ రెండు పక్కల నుంచి కూడా ఏర్పడటం అనేటువంటిది జరిగిందనమాట. కాబట్టి ఎటువంటి వాళ్ళకి జరుగుతుంది గుర్తుపెట్టుకోండి, ఓన్లీ వన్ సైడ్ లవ్ అయితే జరగదు. ఇద్దరు కూడా చక్కగా ప్రేమించుకుంటూ ఏదో ఒక మనస్పర్ధల ద్వారానో గొడవల ద్వారానో మీరు మూడో వ్యక్తుల ద్వారానో కారణం ఏదైనా సరే దాని వలన మీరు విడిపోయినట్లయితే గనక అట్టి పరిస్థితుల్లో అటువంటి వాళ్ళు మాత్రమే కలుస్తారు. ప్రేమలో నిజాయితీ ఉన్నటువంటి వాళ్ళు మాత్రమే కలుస్తారు. దుర్బుద్ధి, దురుద్దేశము, హాని పొలిచేటువంటి మైండ్ సెట్ కానీ ఆలోచనలు కానీ మీలో ఉంటే ఆ యొక్క భగవంతుడు దీనికి సహకరించాడు. ప్రేమలో నిజాయితీ ఉండి మీరు ఎల్లప్పుడూ కూడా కోరుకునేటువంటి విధంగా ఆ యొక్క వ్యక్తినే ఆ యొక్క వ్యక్తితోనే కలిసి ఉండాలని చెప్పనుకుని కారణం వలన ఏదో విడిపోయినట్లయితే కనుక ఆ యొక్క భగవంతుడు మళ్ళీ కూడా తిరిగి మిమ్మల్ని మీతో కలుపుతారనమాట. ఈ విధంగా మంత్రశాస్త్రం అనేటువంటిది తెలియజేస్తోంది. మరి ఇప్పుడు మీరు ఈ యొక్క జపం కోసం వాడవలసినటువంటి ఆ యొక్క మంత్రం ఏమిటో తెలియజేస్తున్నాను, వినండి. ఓం క్లీం కృష్ణాయ గోపీజన వల్లభాయ స్వాహ. ఓం క్లీం కృష్ణాయ గోపీజన వల్లభాయ స్వాహ. ఓం క్లీం కృష్ణాయ గోపీజన వల్లభాయ స్వాహ. ఇది మంత్రం అన్నమాట. అర్థమైంది కదా? తప్పకుండా మంచి ఉద్దేశంతో మంచి మనస్సుతో మళ్ళీ కూడా తెగిపోయినటువంటి మీ యొక్క బంధం కోసము ఆ యొక్క శ్రీకృష్ణుడిని కనుక ధ్యానించి ఈ విధంగా కనుక మీరు ఈ యొక్క జపం చేస్తే మళ్ళీ కూడా వదిలిపెట్టి వెళ్ళిపోయినటువంటి వాళ్ళు మనస్పర్ధలు ఇవన్నీ కూడా తొలగిపోయి మళ్ళీ కూడా మీతో కాంటాక్ట్ అవ్వటము, మళ్ళీ కూడా మీ దగ్గరికి రావటము, మళ్ళీ కూడా ప్రేమ అనేటువంటిది మీ పట్ల కలగటం అనేటువంటిది జరుగుతుంది. అది బలవంతంగా జరిగేటువంటి ప్రక్రియ కాదు. శ్రీకృష్ణుడికి మహిమ వలన మీ ఇద్దరి మధ్యన కూడా ఏ కారణం వలనైతే దూరం ఏర్పడిందో ఆ యొక్క మిస్అండర్స్టాండింగ్స్, ఆ యొక్క కారణాలు అనేటువంటి దూరం అయిపోయి మళ్ళీ ఆ యొక్క వ్యక్తి అనేటువంటి వారు మీతో దగ్గర అవుతారనమాట. సర్వే జనా సుఖినో భవంతు. శివార్పణమస్తు.